నంద్యాల జిల్లా బిడ్తూరు మండలంలో ఈరోజు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో అఖిల భారత కిసాన్ మహాసభ ఆధ్వర్యంలో మొక్కజొన్న రైతులను కూడా పరిశీలించడం జరిగింది. ప్రధానంగా ఈరోజు మొక్కజొన్న రైతులు గత 3 మాసాలుగా అనేక కష్ట నష్టాలకు వచ్చి అధిక పెట్టుబడులు పెట్టి ఎరువులు విత్తనాలు అధిక ధరలకు విక్రయించి ప్రైవేట్ అప్పులు తెచ్చి నానాక ఇబ్బందులతో అధిక వర్షాలకు అతివృష్టికి అనావృష్టిని తట్టుకొని ఈరోజు మొక్కజొన్న విత్తనాన్ని ఈరోజు పండించారు. మరి దాదాపు ఈ రోజుకి పంట కోసి 10-15 రోజులు కావస్తా ఉన్నాం. ఇప్పటికీ మొత్తం కూడా నందికొట్కూరు నియోజకవర్గంలో నంద్యాల జిల్లాలో పెద్ద ఎత్తున రాయలసీమ ప్రాంతాల్లోనే మొక్కజొన్న పంటను విస్తారంగా రైతులు పండించారు. ప్రధానమైనటువంటి ఈ పంటను ప్రభుత్వము మరి ఇప్పటికీ 40% కోతకు గురి అయింది. ఆ రకంగా రైతులు మొత్తం కూడా కళ్ళాల్లో ఊరుబయట ధాన్యాన్ని ఆరవశారు. వర్షంలో అనేక మార్కెట్ యార్డులు కూడా ఆత్మకూరు లాంటి ప్రాంతాల్లో మార్కెట్ యార్డులోనే ధాన్యం కూడా మొత్తం తడిసి ముద్దైపోయిన పరిస్థితి. అలాంటిది ఈరోజు రైతులు ఇక్కడ వర్షానికి ఊరుబయట ఆరబోసుకున్నారు. మరి నేటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా రైతులను ఆదుకుంటాం, మాది రైతుల ప్రభుత్వం అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు తప్ప ఏ మాత్రం కూడా ఈరోజు రైతులకు అనేటువంటిది అవకాశాన్ని కూడా కల్పించలేదు. మొన్ననే జేసీ గారు, జాయింట్ కలెక్టర్ గారు రైతులు మీరు తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకోవద్దు, ప్రభుత్వం మార్కెట్ యార్డులు కొనుగోలు చేస్తా ఉందని చెప్పేసి చెప్పారు. అయితే నేటికి కూడా మార్కెట్ వారు ఈరోజు కూడా ఆ రకమైనటువంటిది కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదు. దీనివల్ల వ్యాపారస్తులు దళారులు గుమ్మక్కై 2400 మద్దతు ధర ఉన్నటువంటి ధాన్యాన్ని ఈరోజు 1650, 1700 ఆ రకంగా తక్కువ ధరకే రైతులను ఈరోజు అడుగుతా ఉన్నారు. అంటే రైతుల వీక్నెస్ ను ఆసరా చేసుకుని ఆ రకంగా ధరను తుఫాన్ పేరుతో మెంతా తుఫాన్తో ఆ రకంగా వస్తున్నటువంటి ఒక భయానికి ఈరోజు ఆ రకంగా గురి చేస్తా ఉన్నారు. అందుకొరకే జిల్లా కలెక్టర్ గారు ఎవరైతే వ్యాపారస్తులు దళారులు ఆ రకంగా తక్కువ ధర కొనుగోలు చేస్తా ఉన్నారో అలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి, అలాంటి వాళ్ళ లైసెన్స్ కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము రైతుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు బిడ్తూరు మండలంలో అన్ని గ్రామాల్లో కూడా నందికొట్కూరు కానీ, పైడాల కానీ, జూపాడు బంగ్లా, పాములపాడు, కొత్తపల్లి ఆ రకంగా అన్ని మండలాల్లో కూడా రైతులు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. అందుకొరకే ధాన్యాన్ని ప్రభుత్వము తక్షణమే కొనుగోలు చేయాలి. ఆ రకంగా కూడా నవంబరు ఆ రకంగా మాసం 1వ తేదీన ఆ రకంగా మార్కెట్ యార్డులతో కొనుగోలు చేసి ప్రభుత్వం రైతుగా ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఈరోజు మేము సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ రైతుల తరఫున ఉద్యమం నిర్వహిస్తాం. రైతులకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి, ఎకరాకు 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి, రైతుల రుణాన్ని మాఫీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు, సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు. నాతో పాటు ఈ కార్యక్రమంలో రైతులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.